Hello friends, welcome to TechNews episode 1022. ఈరోజు డేట్ 23rd May 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు హెచ్పి గేమింగ్ హెడ్సెట్ ఉంది. ఇది రెగ్యులర్ ప్రైస్ మీకు 1800 దాకా ఉంటుంది. ఈరోజు అమెజాన్లో మీకు 599 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ లూట్స్ అనేవి మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేయబడుతుంటాయి. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ సూన్ తీసుకురాబోతున్న ఐఫోన్ 14 సిరీస్లో లైట్నింగ్ పోర్ట్ ప్లేస్లో టైప్ సి పోర్ట్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని మనకి చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్గా కన్ఫర్మ్ అయ్యే దశలోనే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. దానివల్ల మనకు కొంచెం యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో ఆల్రెడీ టైప్ సి కేబుల్స్ ఉండటం వల్ల సో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా ఐఫోన్ కొన్నా కానీ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాకుండా సపరేట్గా కేబుల్ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి కొన్ని విషయాల్లో మనకి ఆ టైప్ సి పోర్ట్ అనేది చాలా వరకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది టోటల్గా డిజపియర్ అయిపోతుందంటే మేబీ కాకపోవచ్చు అని తెలుస్తుంది. సో ఏవైతే యాపిల్ ఎకో సిస్టంలో ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, ఎయిర్పాడ్స్ ప్రో కావచ్చు, ఎయిర్పాడ్స్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో మాత్రం లైట్నింగ్ పోర్ట్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ ఎయిర్పాడ్స్, మేబీ మిగతా డిఫరెంట్ ఎకో సిస్టంలో ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు ఈ లైట్నింగ్ పోర్ట్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ మనకి ఫోన్స్లో మాత్రమే టైప్ సి పోర్ట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఇంకొక న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే ఐఫోన్ 14 సిరీస్ రాబోతుంది కదా త్వరలో. సో దీనివల్ల ఇంకా కొంచెం ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఐఫోన్ 14 సిరీస్లో ఆ ఫ్రంట్ సైడ్ ఉండే ఆ బాత్ టబ్ నాచ్ ప్లేస్లో కొత్త కెమెరా మోడల్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు కదా. పంచోలు ప్లస్ పిల్లు రెండు కలిపి ఉంటాయి. ఆ డిజైన్ చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, కానీ దీని ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో టోటల్ కెమెరా మోడల్ సిస్టమ్ మొత్తం మార్చాలి కాబట్టి ఆ డిజైన్కి వీళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకి ఫోన్స్ కూడా ప్రైస్ పెరగవచ్చు అనమాట. అంటే కాంపోనెంట్స్ ప్రైస్ పెరిగితే తద్వారా మనకి ఫోన్స్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఐఫోన్ 13 సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 14 సిరీస్ అనేది ఇంకా ప్రీమియంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంతైనా ఐఫోన్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు కదా. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా నిన్న చైనాలో ఒప్పో రెనో 8 సిరీస్ని లాంచ్ చేస్తుంది. ఈ ఒప్పో రెనో 8 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్లు తీసుకొచ్చారు. ఒప్పో రెనో 8, అలాగే రెనో 8 ప్రో, అలాగే రెనో 8 ప్రో ప్లస్. ఈ 3 ఫోన్స్లో అట్లీస్ట్ 2 ఫోన్స్ మన ఇండియాలో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే చూసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను అనుకోవడం దీంట్లో రెనో 8 ప్రో అలాగే రెనో 8 ప్రో ప్లస్ 2 ఫోన్స్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. సో మేబీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్రాన్ రెడ్మీ ఈరోజు చైనాలో రెడ్మీ నోట్ 11T సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ చేస్తుంది. రెడ్మీ నోట్ 11T ప్రో అలాగే రెడ్మీ నోట్ 11T ప్రో ప్లస్. ఈ 2 ఫోన్స్కి సంబంధించిన డిజైన్ అలాగే ప్రైజింగ్ అనేది ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా కొంచెం రియల్మీ ఫోన్స్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఆ డిజైన్ మాత్రం. అండ్ వీటికి సంబంధించిన ప్రైజింగ్ ఒకసారి చెక్ చేసుకుంటే రెడ్మీ నోట్ 11T ప్రో మాత్రం నియర్లీ మీకు 20,000 దాకా ఉంటుంది. 11T ప్రో ప్లస్ మాత్రం నియర్లీ 23,000 దాకా ఉంటుంది. చైనీస్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఇందులో 2 ఫోన్స్లో అట్లీస్ట్ ఒకటైనా మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అది పోకో బ్రాండింగ్లో వస్తుంది. నేను అనుకోవడం రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఏదైతే ఆ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్తో లాంచ్ అయిన ఫోన్ ఉంది కదా, సో దాన్ని మన ఇండియాలో పోకో X4 GT కానీ లేదంటే పోకో F4 GT ఏదో ఒక పేరుతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సోన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ 2022 మోడల్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ అనేది ఈరోజు మన ఇండియన్ శాంసంగ్ వెబ్సైట్లో కనిపిస్తుంది. సో మేబీ ఇది మనం సూన్ చూసే అవకాశం ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో రాబోతున్న 4G ట్యాబ్ అనమాట. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ గురించి మాత్రం ఉన్న హైప్ ప్రజెంట్గా ఏ ఫోన్కి లేదు, అంత హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే దీనికి సంబంధించిన కొన్ని ఇంటర్నల్స్ ఈరోజు వీళ్ళు అఫీషియల్గానే రివీల్ చేశారు. అంటే నథింగ్ ఫోన్లో ఇంటర్నల్గా ఎలాంటి పార్ట్స్ ఉంటాయి అనేది వీళ్ళు ఒక డ్రాయింగ్స్ రూపంలో చూపించారు. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆ కెమెరా మాడ్యూల్లో 2 లేదా 3 కెమెరాలు ఉంటాయి.
అండ్ ఆ కెమెరా మోడల్ డిజైన్ కూడా ఆర్ షేప్లో కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ పేరు కూడా నథింగ్ ఆర్ అని చెప్తున్నారు. మరి నథింగ్ ఫోన్ 1 అని ఇప్పటివరకు ఉంది, ఇప్పుడేమో నథింగ్ ఫోన్ ఆర్ అని చూపిస్తున్నారు. అండ్ ఆ కెమెరా మోడల్ డిజైన్ చూస్తుంటే రీసెంట్గా మనకి గ్లోబల్గా హై సెక్యూరిటీతో లాంచ్ అయిన ఒక ఫోన్ కనిపిస్తుంది కదా, ఆసమ్ ఫోన్ అని చెప్పి. ఆసమ్ ఫోన్ డిజైన్ లాగే కనిపిస్తుంది. సో ఎనీవేస్ ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ అయితే ప్రజెంట్గా రివీల్ అవుతుంది మెల్లమెల్లగా. సూన్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత లేదన్నా ఇది 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇది మిడ్ రేంజ్ ఫోనా లేకపోతే టోటల్గా ప్రీమియం ఫోన్ అయిపోయి 50,000 దాటిపోతుంది అనేది మాత్రం సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా సూన్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెస్ ఉంది కదా, సో దీంతో ఒక ఫోన్ తీసుకురాబోతుంది. ఈ ఫోన్లోనే మనం కమర్షియల్గా అవైలబుల్గా రానున్న 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ మనం చూడబోతున్నాం అనమాట. సో ఈ ఫోన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రజెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది సూన్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. దీని ప్రైస్ ఎంత తెలుసా? 1000 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. ఇది జిమ్ వర్కౌట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలాంటి డిఫరెంట్ వర్కౌట్స్ ఎలా చేయాలనేది గైడ్ చేసే ఒక యాప్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. 4.8 ఉంది దీని రేటింగ్. అండ్ ఇది ఈరోజు మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.